హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఈరోజు వీడియోలో అయితే మాత్రం 2 రోజుల్లో రిలీజ్ అయ్యే గబ్బర్ సింగ్ మూవీ, ఈ రోజు రిలీజ్ అవుతున్న సరిపోదా శనివారం మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే వారం కింద రిలీజ్ అయిన ఇంద్రా మూవీ టోటల్ రిలీజ్ కలెక్షన్ కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఇంకా నేను నాగార్జున గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఆయన మాస్ మూవీని అయితే రిలీజ్ చేసిండ్రు. ఆ మూవీ ఏ రేంజ్లో కలెక్ట్ చేసిందో కూడా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, కొత్తగా పెట్టే ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అకౌంట్స్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. గబ్బర్ సింగ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే ఆల్రెడీ మురారి మూవీని బ్రేక్ చేసింది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ లైక్స్ అయితే ఎంత అంటే ఇప్పటికైతే మాత్రం 33K లైక్స్ అయితే వచ్చినాయి ఈ మూవీకి అయితే, ట్రైలర్కి. అలాగే మురారి మూవీకి అయితే 23K మాత్రమే లైక్స్ ఇప్పుడు దాకా వచ్చినాయి. అది 9 డేస్కి. ఇది 1 డేలోనే 33K లైక్స్ అయితే సాధించింది ఈ మూవీ. ఇంకా వ్యూస్ అయితే ఈ మూవీకి అయితే 300 వ్యూస్ వచ్చినాయి. మురారి మూవీకి అయితే 600 వ్యూస్ వచ్చినాయి. ఇంకా 2-3 రోజులు అది కూడా బ్రేక్ చేస్తుంది ఇదిగా. ఇంకా అడ్వాన్స్ బుకింగ్లో కూడా జోరు చూపిస్తుంది ఈ మూవీ. ఇప్పటికైతే 1,00,00,000 మార్కుని దాటేసింది. ఇంకా చాలా దిక్కునైతే బుకింగ్స్ ఓపెన్ కాలేదు, కానీ అప్పుడే అయితే చాలా అంటే వదిలిన బుకింగ్స్లోనే ఈజీగా అయితే 1,00,00,000 మార్కుని దాటింది. ఇంకా అన్ని దగ్గర బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఈజీగా 2-3 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేస్తుంది అడ్వాన్స్ బుకింగ్లోనే. ఫస్ట్ డే మురారి రికార్డ్ని బ్రేక్ చేస్తుంది చేయలేదు కింద కామెంట్ చేయండి. నాగార్జున గారి మాస్ మూవీ అయితే నిన్నైతే రిలీజ్ అయింది. ఈ రోజు పుట్టినరోజు కాబట్టి నిన్నైతే ఆ మూవీని ఒక రోజు ముందే అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ అనుకున్న రేంజ్లో అయితే సక్సెస్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఈ మూవీ అయితే అంత క్లాసిక్ మూవీ అయితే కాదు కాబట్టి. అంటే ఆయనకి ఈ రోజు సరిపోదా శనివారం మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఈ మూవీ మీద కొద్దిగా అయితే ఎఫర్ట్ పడింది. అదే కాకుండా ఈ మూవీకి అయితే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు కాబట్టి ఈ మూవీకి అయితే ఆ రేంజ్ బుకింగ్స్ కూడా జరగలేదు. కేవలం 15 లక్షల దాకా అయితే ఇప్పటికైతే బుకింగ్స్ జరిగింది. ఇది మాత్రం మనమోదులు కూడా బ్రేక్ చేయలేదు. ఇంద్రా మూవీ అయితే మంచి కలెక్షన్స్ అయితే రిలీజ్ అయింది ఈ మూవీ అయితే మాత్రం. అలాగే ఈ మూవీ ఎండింగ్ కూడా మంచి కలెక్షన్తోనే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డేని 3 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. అలాగే లాస్ట్ డే కూడా 3.8 కోట్లతో అయితే ఈ మూవీ అయితే ఓవరాల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మూవీ అయితే మాత్రం. సరిపోదా శనివారం మూవీ ఈ రోజు రిలీజ్ అవుతుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే 5 కోట్ల దాకా అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది ఇది. తెలుగు స్టేట్స్లోని 3 కోట్ల దాకా అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినాయి దీనికి. నైజాంలో అలాగే హైదరాబాద్, ఇంకా ఆంధ్రప్రదేశ్ కలిపి 3 కోట్ల దాకా అయితే అయింది ఈ మూవీకి. ఇంకా నార్త్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక కలిసి 1 కోటి దాకా అయితే అయింది. ఇంకా ఓవర్సీస్లో 1 కోటి మార్కుని అయితే క్రాస్ చేసింది ఈ మూవీ. ఓవరాల్గా అయితే 5 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ ఇప్పుడైతే మాత్రం. ఇది దసరా కన్నా కొద్దిగా తక్కువ అయినా కానీ ఓవరాల్గా అయితే టాక్ వస్తే మాత్రం ఈ మూవీ అయితే ఈజీగా పడుద్ది. అండ్ ఇది ఫస్ట్ డే ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో చూడాలి ఈ మూవీ. దసరా అయితే 38 కోట్ల దాకా అయితే ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడైతే సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే గబ్బర్ సింగ్ మూవీ కూడా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వీడియో అయితే మాత్రం. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.